రీసెంట్ గా 10th ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్ లేక ఖాళీగా ఉంటూ టెన్షన్ పడుతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. గవర్నమెంట్ రీసెంట్ గా పిఎం ఇంటర్న్షిప్ యోజన అని ఒక కొత్త ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. దీని ద్వారా నెక్స్ట్ 5 years లో టాప్ 500 ఇండియన్ కంపెనీస్ లో 1 కోటి మందికి 12 months పాటు ఇంటర్న్షిప్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఈ స్కీమ్ లో అప్లై చేయడానికి అవకాశం కూడా మొదలైంది. అంటే దీనికోసం చాలా మంది అప్లై చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 1,00,000 మందికి పైగా దీనికి అప్లై చేశారంట. ఇప్పుడు దీనికి అసలు ఎలా అప్లై చేయాలి, ఈ రోజు ఈ వీడియోలో మనం ఇదే తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు నేర్చుకో అఫీషియల్ షో గవర్నమెంట్ స్కీమ్స్. మీకు సరైన ఉద్యోగం దొరకకపోవడానికి కారణం మీకు ఒక మంచి స్కిల్ లేకపోవడమే. కాబట్టి ప్రభుత్వం నుండి ఈ ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడుతుంది. 21 నుండి 24 సంవత్సరాల మధ్య ఇంటర్న్షిప్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ని ప్రభుత్వం లాంచ్ చేశారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కనీసం 10th పాస్ అయి ఉండాలి. ఇది కనీస అర్హత. ఒకవేళ మీరు దానికంటే ఎక్కువ చదువుకున్నట్లయితే దానికి తగ్గ అవకాశం దొరుకుతాయి. ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటికే మహీంద్రా, మారుతి, సుజుకి ఇండియా, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్ ఇలా దాదాపు 500 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. దీనికోసం మీరు గూగుల్కి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు యూత్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు మన మొబైల్ నెంబర్ తోటి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ గుర్తుపెట్టుకొని మొబైల్ నెంబర్ ఏదైతే మీ ఆధార్ కార్డ్ తో లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక న్యూ పాస్వర్డ్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ని సెట్ చేసుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఆధార్ కేవైసీ అని ఉంటుంది. దీంతో లేకపోతే డిజిలాకర్ లో మీకు అకౌంట్ ఉంటే డిజిలాకర్ తోటి కూడా మీరు ఇక్కడ కేవైసీ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐ కన్సెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి మీరు మీ అకౌంట్ ఇందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయ్యాక మీరు లాగిన్ కావాలి. మీకు ఏదైతే యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని ఉంటారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. నేను ఇక్కడ నా డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు ఈ విధంగా ఎంటర్ చేసి డీటెయిల్స్ ని లాగిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు లాగిన్ అయితే అయిపోతారు. ఇక్కడ మీరు లాగిన్ అయ్యాక మీకు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కోర్స్ ఏంటిది అంటే మీరు ఏదైతే డిగ్రీ బీటెక్ చేసి ఉంటారో దాని తర్వాత దాంట్లో మీరు ఏది తీసుకున్నారో అవి, నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ ని సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఖచ్చితంగా డీటెయిల్స్ ని అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాక 80 to 100% అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇవన్నీ అప్డేట్ అయ్యాక మీ ప్రొఫైల్ నేమ్ కింద, క్యాండిడేట్ ప్రొఫైల్ నేమ్ కింద ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మీకు ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ని, ఏ స్టేట్ లో ఆపర్చునిటీస్ అని కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు రైట్ సైడ్ లో వ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కంపెనీలో, నచ్చిన స్టేట్ లో, నచ్చిన డిస్ట్రిక్ట్ లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలో